సింహాచలం దేవస్థానంలో స్వామివారి బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని ప్రభాకరాచార్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఉన్నతాధికారులు నియమించిన కమిటీ ఆలయంలో తనిఖీలు నిర్వహించింది. స్వామివారి ఆభరణాలు అన్ని భద్రంగా ఉన్నాయా లేదా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. భక్తులు ఇచ్చిన ఆభరణాలతో పాటు అనువంశికంగా వస్తున్న ఆభరణాలు ఎంత ఉన్నాయనేది కమిటీ లెక్కగడుతోంది. మరికొన్ని వస్తువులను పరిశీలించాల్సి ఉందని, వాటిని కూడా పరిశీలించిన తర్వాత తుది నివేదిక ఇస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, నివేదిక ఎప్పుడు వస్తుంది? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, ఆలయంలో ఆభరణాల పరిశీలన అనేది ఇంకా కొనసాగుతుంది. నిన్న ఎట్టకేలకు కమిటీ వచ్చి కొన్ని ఆభరణాలను పరిశీలించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అలాగే ఈరోజు రేపు కూడా పూర్తిగా స్వామివారి ఆభరణాలు ఎన్ని ఉన్నాయి, అనువంశికంగా వచ్చినటువంటి బంగారు వస్తువులతో పాటు భక్తులు విరాళంగా ఇచ్చినటువంటి వస్తువులు ఎన్ని ఉన్నాయి, అవన్నీ భద్రంగానే ఉన్నాయా లేదా అని లెక్క కడుతున్నారు. పూర్తి స్థాయి నివేదిక కమిటీ విచారణ పూర్తయిన తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రభాకరాచారి, వీరబ్రహ్మం గారి మఠానికి చెందినటువంటి ప్రభాకరాచారి అనే వ్యక్తి ఇప్పటికే 2 సార్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే చర్యలు తీసుకోవాలి, ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అనే విషయం భక్తులకు వెల్లడించాలని చెప్పి ఆయన నివేదించడం జరిగింది. అందులో భాగంగానే ఉన్నతాధికారులు 5 సభ్యులతో కూడుకున్నటువంటి ఒక కమిటీని కూడా నియమించారు. ఆ కమిటీ విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని ఆధారాలతో ఆయన ఇప్పటికే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ దిశగా దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే 5 సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీ ఏదైతే ఉందో నిన్న కూడా సింహాచలం దేవస్థానంలో ఉన్నటువంటి కొన్ని ఆభరణాలను పరిశీలించారు. ఈరోజు రేపు కూడా ఈ పరిశీలన అనేది కొనసాగుతుంది. ఆ తర్వాత ఉన్నతాధికారులకు ఆ కమిటీ నివేదికను కూడా సమర్పించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే భక్తులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే సింహాద్రి అప్పన్న ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. అంగరంగ వైభవంగా స్వామివారి అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ఆ కార్యక్రమాల్లో వాడేటువంటి వస్తువులన్నీ భద్రంగానే ఉన్నాయా లేదా, లేకపోతే దేవస్థానంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైనా చేతివాటం ప్రదర్శించి స్వామివారి ఆభరణాలను అపహరించారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తిగా ఆ వివరాలన్నీ కూడా కమిటీ విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ 2 రకాల విషయాలను పరిగణలోకి తీసుకున్నారు. అనువంశికంగా వచ్చినటువంటి ఆభరణాలతో పాటు స్వామివారికి భక్తులు ఏ దశల్లో విరాళాలు ఇచ్చారో ఆ విరాళాలుగా ఇచ్చినటువంటి బంగారు వస్తువులు అన్నీ కూడా భద్రంగానే ఉన్నాయా లేదా అనేది కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే కనుక రికార్డు ఏదైతే ఉంటుందో మొదటి నుంచి కూడా స్వామివారి ఆభరణాలకు సంబంధించినటువంటి రికార్డులు కొన్ని ఉంటాయి. ఆ రికార్డులన్నీ పూర్తిగా నిర్వహిస్తున్నారా లేదా, ఎప్పటికప్పుడు వచ్చినటువంటి విరాళాలను, బంగారు ఆ వస్తువులను అందులో నమోదు చేస్తున్నారా లేదా అనే అనుమానాలు కూడా తలెత్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటి వరకు రికార్డు మెయింటైన్ చేయడం లేదనే ఒక వాదన కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఈ విచారణలో ఆ విషయం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సింహాచలం అప్పన్నకు సంబంధించినటువంటి ఆభరణాలు స్పష్టమైన లెక్కలు లేకపోవడం కూడా అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఎప్పటికైనా కమిటీ సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను బయటకు తీసుకురావాలని ప్రభాకరాచారి డిమాండ్ చేస్తున్నారు. కార్తీక్, ఏదేమైనప్పటికీ కూడా రేపు కూడా కమిటీ పరిశీలన పూర్తయిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ అనిల్.